పల్నాడు జిల్లా నరసరావుపేట కోటా సెంటర్లోని స్వాతి షాపింగ్ మాల్లో షాక్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మంటలు భారీగా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్లడానికి వీలు లేకుండా భారీగా పొగ వ్యాపించింది. అయితే మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బందికి దాదాపు 6 గంటల సమయం పట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కేవలం ఫైర్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన సమాచారం ఫైర్ అధికారి శ్రీనివాసరావుతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్వాతి షాపింగ్ మాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 5 గంటల సేపు ఈ ఫైర్ అయితే కంటిన్యూ అయిందని కూడా చెప్పుకోవచ్చు. 5 గంటల తర్వాత ఇప్పుడైతే ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పుడు కుదిరిపడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ 5 గంటల్లో కూడా ఫైర్ ఎలా ఆర్పాలి, ఎటుకుండా వెళ్ళాలనే దాంట్లో కూడా పూర్తిగా ఫైర్ అధికారులు అయితే దాని మీద పూర్తిగా ఒక బిల్డింగ్కి ప్లానింగ్ ఎలా గీయాలా, ఏంది ఆ బిల్డింగ్లోకి ఎలా వెళ్ళాలనే కోణంలో కూడా పూర్తిగా అయితే దాని మీద దృష్టి పెట్టి దాదాపు 2 గంటల తర్వాత బిల్డింగ్కి ఒక కన్నం పెట్టి ఆ కన్నంలో నుంచి ఫైర్ ఆఫీసర్లు అయితే వెళ్ళారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఫైర్కి సంబంధించి ఎన్ని గంటలు పట్టింది, అసలు ఇంతసేపు పడడానికి గల కారణాలు ఏంది, మనతో మాట్లాడడానికి ఫైర్ అధికారి అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే స్వాతి షాపింగ్ మాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో సుమారుగా 5 గంటలు అయితే పట్టింది. ఈ 5 గంటలు పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏం చెబుతారు? ఈ స్వాతి షాపింగ్ మాల్ అనేది ఫైర్ అయిందని మాకు మెసేజ్ రాగానే మేము వచ్చామండి. అయితే ఉదయం రాగానే లోనికి వెళ్ళిపోయి చూసాం, కానీ లోపల నుంచి పొగలిపోయింది. లోపల మొత్తం పొగలిపోవడం వల్ల లేట్ అయింది. దానికైతే వెంటిలేషన్ లేదు. అంత ఏసీ ఉండటం వలన కావాలి, ఏదే విధంగా వెంటిలేషన్ లేకపోవటాన పొగలిపోయి మేము కొంచెం ఫైర్ స్పాట్ దగ్గరికి వెళ్ళటం కొంచెం లేట్ అయింది. అయినా కూడా చుట్టూ బెజ్జాలు వేపించడం కానీ పగలు కొట్టించి దగ్గరికి వెళ్ళి ఫైర్ పుటప్ చేసాము. నష్టం అయితే అంతగా ఏం లేదు, ప్రాణ నష్టం అయితే ఏం లేదండి. ఒక ఫైర్కి సంబంధించి, ఒక షాపింగ్ మాల్కి సంబంధించి ఏదైతే నామ్స్ పాటించాలో ఈ షాపింగ్ మాల్ కనీసం ఆ నామ్స్ పాటించలేదని ఇలా మీరు ఏదైతే 5 గంటలు కృషి ఏదైతే ఉందో అది నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు. దానికి ఏమంటారు? ఏదైతే లోపాలు ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు ఎన్ఓసి ఏమైనా ఇచ్చుంటే ఇవన్నీ చూస్తారు. మా సార్ వాళ్ళకి రిపోర్ట్ పెడతామండి. పెట్టినాక ఏమేమన్నా లోపాలు ఉంటే వాటి మీద మళ్ళీ రిపోర్టు పై అధికారులకు పంపించడం జరుగుతుంది. గతంలో కూడా ఇదే షాపింగ్ మాల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే అప్పుడు ఇదే చెప్పారు, లోపాలు ఉంటే పై అధికారులు చెబుతామంటున్నారు, నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఎవరి ప్రాణాలతో చెలగాట ఆడదాం అనుకుంటున్నారు. ఇవాళ మీ ప్రాణాలు కూడా పోయే పరిస్థితే ఉంది. ఇలా ఈ స్వాతి షాపింగ్ మాల్లో చూసుకున్నట్టయితే కనీసం ఒక ఫైర్ అధికారి లోపలికి వెళ్ళి వాటర్ కొట్టే పరిస్థితి కూడా లేదు. ఒక అంత భయంకరమైన పరిస్థితి ఉన్న అలాంటి వాటిని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎంకరేజ్ చేయడం అంటూ ఏముండదండి. ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైర్ సర్వీసు డీజీ గారు ఏదైతే నామ్స్ ఇచ్చారో ఆ విధంగానే జరుగుతుంది. ఇదేదైతే మీరు ఇంతకుముందు జరిగింది అంటున్నారో అదైతే మా నోటీస్ లేదంటే, మేము ఇంతకుముందు కొత్తగా వచ్చాం కాబట్టి అవి కూడా పరిశీలించి ఆ ఫైల్స్ కూడా చూసి ఏమైనా ఇంతకుముందు జరిగినాయా, అప్పుడేం లోపాలు ఉన్నాయి, ఇప్పుడేం లోపాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళు సరి చేశారు లేదా అవన్నీ పరిశీలించి మన అధికారులకి మేము రిపోర్ట్ పంపిస్తాము. వాటి మీద సార్ వాళ్ళు చర్య తీసుకోవడం జరుగుతుంది. స్వాతి షాపింగ్ మాల్కి మీరు చెప్పుకున్న నామ్స్ ఉన్నాయా లేవా? ఇప్పుడు నామ్స్ అంటే ఉన్నాయండి, కొన్ని హైడ్రెంట్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఫైర్ హైడ్రెంట్స్ ఉన్నది, ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయి. అన్ని నామ్స్ ఉన్నప్పుడు మీకు ఎందుకు 5 గంటలు పట్టింది? మామూలుగా పెద్ద మిర్చి యార్డుకు సంబంధించి భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగిన రోజు కూడా అగ్నిమాపక సిబ్బంది 2 నుంచి 3 గంటల్లో పూర్తిగా అయితే అగ్నిని అయితే ఆపారు. ఈరోజు ఈ స్వాతి షాపింగ్ మాల్కి సంబంధించి 6 గంటల సేపు, దాదాపుగా 2 గంటల సేపు ఎటు వెళ్ళాలనే క్రమంలో తద్దినైతే పడ్డారు. అవునా కాదా? అంటే ఒకటి సార్, అది ఆ ఫ్లోర్లో ఉంటాం, పైకి వెళ్ళేదానికి మాకు మెట్లు మార్గం ఒకటే ఉంటాం, లోనికి వెళ్ళాము. ఏదైతే లోపలికి వెళ్ళేప్పటికి పొగ అల్లుకుపోయిందో ఆ లోపలికి వెళ్ళే క్రమంలో ఇబ్బంది అయిందో, అందువల్ల దానికి చుట్టూ హోల్స్ పెట్టాల్సి వచ్చింది. అది 3వ ఫ్లోర్లో పెడతాందంటే మనం పైకి ఎక్కి పెట్టేదానికి అవకాశం లేదు. అందువల్ల ఏంటంటే ఆ జేసీబీలో పొక్లేన్ రోజు తీసుకొచ్చి వాటి మీద వాళ్ళు తెచ్చుకోవటం తీసుకురావటం లేట్ అయినందువల్ల బెజ్జం అది హోల్స్ వేసి వెంటిలేషన్ ఏర్పాటు చేయడం కొంచెం లేట్ అయింది అన్నమాట. ఒక షాపింగ్ మాల్కి పర్మిషన్ ఇవ్వడానికి ఎగ్జిట్ ఎంట్రీ 2 ఉండాలి. ఇప్పుడు ఇంత ఫైర్ జరిగినప్పుడు కనీసం ఎగ్జిట్ అనేది ఎక్కడ కనపడాలి ఈ షాపింగ్కి? ఇప్పుడు సరే, ఈరోజు మీరు ఏదో నామకే వాస్తుకే చెప్పినా సరే, అసలు ఉన్న వాస్తవం ఇక్కడ పబ్లిక్ కూడా ఈ షాపుకి ఇంతమంది స్టాఫ్ 50 నుంచి 60 మంది స్టాఫ్ పనిచేస్తున్నప్పుడు కనీసం ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎగ్జిట్ ఎందుకని లేదు? ఎగ్జిట్ లేకుండా మీరు ఫైర్ సేఫ్టీకి సంబంధించి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అది ఏదైతే లోపాలు ఉన్నాయో మళ్ళీ ఒకసారి పరిశీలించి సారికి రిపోర్ట్ పెడతాము మా డీజీ గారికి. దాని మీద మళ్ళీ పరిశీలిస్తారు. లోపాలు పరిశీలించే కాడే ఉన్నారు. ఇవాళ పబ్లిక్ ప్రాణాలు అవ్వచ్చు, రేపు ఇవాళ మీ ప్రాణాలకే
అసలుకి ఈరోజు మీరు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తారా లేదా అనేది స్వాతి షాపింగ్ మాల్ గంటన్నర పాటు అయితే జరిగింది. ఇవాళ మీ ప్రాణాలకే సేఫ్టీ లేదు, మీ ప్రాణాలు సైతం బలంగా పెట్టుకొని ఒక అధికార ఏదైతే షాపింగ్ మాల్లు కానీ కొంతమంది బిల్డర్స్ ఇచ్చే మామూలు తీసుకొని ఇలాంటి వాటికి పర్మిషన్ ఇస్తున్నారని చెప్పి పబ్లిక్ అయితే అంటున్నారు. ఏమంటారు? ప్రజలు అనుకుంటున్నారు అనేది అది వాళ్ళకి తెలిసి తెలియక అనుకుంటున్నారేమో మాకు తెలియదండి. ఇట్లాంటివి అయితే ఏం జరగవు. ఇప్పుడున్న డీజీ గారి నామ్స్ ప్రకారం ఏదైతే కరెక్ట్గా ఉంటేనే ఇమ్మన్నారు తప్ప అట్లాంటి లోపాలు ఉన్న వాటికి కొన్నిటికి నోటీసులు కూడా ఇస్తున్నాం ఆల్రెడీ. ఏ విధమైన ఇబ్బందులు అయితే ఏమి ఉండవండి. దీనికి అసలు ఎగ్జిటే లేదు, ఈ షాప్కి ఎగ్జిటే లేదు. ఎగ్జిట్ లేని దానికి ఆ రోజు మీరు తనిఖీలు చేసినప్పుడు ఏ ఎగ్జిట్ చూపించారు? ఏదన్నా ఫైర్కి సంబంధించి అయితే ఎగ్జిట్ చూపించాల్సిందే కదా మీకు. ఆ రోజు చూపించలేదు ఎగ్జిట్, ఈ రోజు ఎగ్జిట్ లేదు. అసలుకి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ప్రాణాలు కానీ ఇటు ఫైర్ మీ సిబ్బంది ప్రాణాలు కానీ ఎందుకు పలంగా పెడుతున్నారు? అసలు ఎందుకని మీరు ఇలాంటి పర్మిషన్ ఇలాంటి షాపింగ్ మాల్కి కానీ ఇలాంటి అక్రమ కట్టడాలకి కానీ లేకపోతే ఇలాంటి అక్రమంగా షాపులు పెట్టిన వాళ్ళకి కానీ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? కేవలం ప్రాణాలంటే అంత లెక్కలేదు, ప్రజల ప్రాణాలంటే. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు వాళ్ళు ఎన్ఓసి కోసం అప్లై చేసినప్పుడు ఏ ఫైల్ అయితే పెట్టారో అది ఒకసారి మళ్ళీ సార్ వాళ్ళకి నోటీస్ పెట్టేసి మళ్ళీ బయటకు తీపిచ్చి చెక్ చేసి ఏముండయో చూడ ఒకసారి చెక్ చేసి ఏం కావాలో వాళ్ళకి మళ్ళీ చెప్తామండి. ఇప్పుడు ఈ స్వాతి షాపింగ్ మాల్కి ఎగ్జిట్ నాకు చూపించగలుగుతారా? అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎగ్జిట్ అనేది. ఇంతకుముందు ఏం పెట్టారో లేదనేది మాకు తెలియదు కదా. ఒకటి సార్, ఇంతకుముందు ఏదైతే వాళ్ళు ఫైల్లో పెట్టారో లేదు అది మాకు తెలియదు. అది గతంలో జరిగింది, ఏ ఫైల్ పెట్టారో ఆ రికార్డ్ ఏం పెట్టారో మనకొద్దు. ఇప్పుడు మీరు ఫైర్ సిబ్బంది లోపల పోవడానికి ఒకటే ఎంట్రీ ఉంది మీకు తెలిసింది. ఒకటే ఎంట్రీ ఉంది. మామూలుగా ఒక షాపింగ్ మాల్కి ఒకటే ఎంట్రీ ఉంటే ఫైర్కి సంబంధించి పర్మిషన్ ఇవ్వడానికి ఉందా లేదా? అంటే ఇప్పుడు ఒకటే ఎంట్రీ ఉన్నప్పుడు దానికి తగ్గ నామ్స్ ప్రకారం పెట్టుకోవాల్సిన ఎక్స్టింగ్విషర్లు కానీ హోజ్ రీల్స్ కానీ ఫైర్ హైడ్రెంట్లు కానీ వేరేగా ఉంటాయండి. తక్కువ స్థలం ఉన్నప్పుడు ఉండే ఈ వేరుగా ఉంటాయి. లేదు ఎగ్జిట్లు అవి ఇట్లా లేనప్పుడు పెట్టుకోవాల్సిన ఏదైతే సామాగ్రి పెట్టుకోవాలో అవి వేరే ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం పెట్టించుంటారు. కనీసం మీరు చెప్పిన సామాగ్రి అని ఉన్నాయా? ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మీకు ఎందుకు అన్ని గంటలు పట్టింది? అంటే ఆ లోపలికి వెళ్ళేదానికి ఇబ్బంది అయింది కదా. లోపల ఫుల్గా మొత్తం గాలి ఏది స్మోక్ ఫుల్ అయిపోవటాన ఇబ్బంది అయింది. ఆ స్మోక్ అనేది లేకుంటే ఇబ్బంది. అది కాక లోపల ఒక మూలకు ఉంది, అది ఒక మూలకు ఉంది. ఆ మూలకు ఉంటానా అక్కడ దాకా వెళ్ళేదానికి ఇబ్బంది అయింది. అది లేకుంటే ఒకటి నిత్యం మీరు ఫైర్ అంటే మీకు నిత్యం మీద అదే ఉద్యోగం, మీరే ఇంతసేపు ఆలోచించారంటే ఒక సామాన్యులు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ స్టాక్ ఏదన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ పబ్లిక్ కానీ వచ్చిన వాళ్ళకి మరి ఇలాంటి ఫైర్ జరిగినప్పుడు కనీసం ఎగ్జిట్ కూడా లేని షాపింగ్ మాల్స్లో ఇటు నసరాపేటలో కొన్ని దాదాపుగా 10 నుంచి 15 వరకు ఉన్నాయి. వీటి మీద మీరు ఎందుకని వాటి మీద దృష్టి పెట్టట్లేదు? అవి కూడా పరిశీలిస్తున్నారండి సార్. మా సార్ డిఎఫ్ఓ గారు కానీ డీజీ గారు కానీ నోటీసులు ఇప్పిస్తున్నారు, మేము ఇస్తున్నాము. అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు మా నోటీస్ తీసుకొచ్చినా కూడా మేము అవి నోటీసులు ఇచ్చే కాడ ఏమన్నారు, పబ్లిక్ ప్రాణాలతో ఆడుకుంటుంటానే ఉన్నారు, ఏదో మీ పై అధికారులకు ఇంటిమేషన్ ఇస్తానే ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి మార్పులు కనపడాలి. అప్పుడు ఈ మార్పులు ఇక మీదట ప్రాణాలు పోతే కానీ మార్పులు కనపడవా, లేకపోతే మామూలు తీసుకొని మార్పులు చూపిస్తారా? అది మార్పులు అనేది మేము అప్పటికి మీకు షాపింగ్ కాంప్లెక్స్లు కానీ మిల్స్ కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ వెళ్ళి అక్కడ సిబ్బందికి కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఫైరు ఏమన్నా అయితే ఎట్లాగా మీరు ఎస్కేప్ అవ్వాలి, ప్లస్ వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడితే వాళ్ళని ఎట్లాగా మీరు రక్షించాలి, మీరు ఎట్లాగా సేవ్ అవ్వాలి అనేదానికి మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. పబ్లిక్ కూడా ఇస్తున్నాము. అది మీరు చెప్పే ట్రైనింగ్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంతవరకు ఎక్కడ చూసిన దాఖలాలు లేవు. రీసెంట్గా వినుకొండలో కూడా ఒక షాపింగ్ మాల్ అయితే పెట్టారు. ఆ షాపింగ్ మాల్ పరిస్థితి కూడా ఎలానే ఉంది. ఆ షాపింగ్ మాల్ కూడా ఎలాంటి నామ్స్ అయితే పాటించకుండానే మీరు ఫైర్కి సంబంధించి పర్మిషన్ ఇచ్చారు. దానికి ఏమంటారు? వినుకొండ సంగతి అంటే మాకు తెలియదండి. ఇక్కడ జరిగేవి మాకు తెలిసినవి మేము చెప్పాము. ఇక్కడ ఏమన్నా ఇక ముందు ఏమైనా లోపాలు ఉన్నాయి అనుకుంటే అవన్నీ పరిశీలించి మళ్ళీ రిపోర్ట్ పెడతాం. దాని ప్రకారం అన్ని సరి చేయించే మార్గం చూస్తామండి. రీసెంట్గా కర్నూలు దగ్గర కూడా ఒక చిన్న బస్సులోనే కొన్ని ప్రాణాలు అయితే పోయినాయి. అలాంటిది ఒక షాపింగ్ మాల్ 3 ఫ్లోర్లు అంటే సుమారుగా ఎట్ట కాదనుకున్న 100 నుంచి 150 మంది జనం అయితే ఉంటారు. ఈ 150 మంది జనాలు ప్రాణాలు పోయిన దాకా మీరు ఇలానే పర్మిషన్లకు నామమాత్రిక పర్మిషన్లకే చూస్తారా? లేదు ఇలాంటి అక్రమ కట్టడాలకు కానీ ఇలాంటి వితౌట్ ఎలాంటి ప్రూఫ్లు లేకుండా ఇలా పెట్టిన వాటిని సీజ్ చేసి వాటి మీద పూర్తిగా నిఘా పెడతారా, పెట్టమంటారా? నిఘా పెడతారండి. నిఘా పెట్టడం అనేది మేము అంటలేదు. అన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం జరుగుతాయి.
ఇప్పుడు మనం ఉన్న స్వాతి షాపింగ్ మాల్ చుట్టుపక్కలనే దాదాపుగా హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు. హాఫ్ కిలోమీటర్ 100 అడుగులు కూడా ఉండదు. 100 అడుగుల దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉంది. దాని పక్కన ఎంవి షాపింగ్ మాల్ ఉంది. దాని ఎదురు హాస్పిటల్ ఉంది. ఇటు పక్కన మొత్తం ఒక ఏరియా ఉంది. ఏదన్నా జరగరానే జరిగితే సుమారుగా కొన్ని వందల ప్రాణాలు అయితే పోతాయి. ఈ వందల ప్రాణాలతో కేవలం ఒక అధికారం నిర్లక్ష్యం వల్లే పోతాయి అని పబ్లిక్ అయితే బలంగా చెబుతున్నారు. దానికి అసలు పబ్లిక్ ఏదైతే 6 గంటలు మీరు కష్టపడ్డారో ఆ కష్టాన్ని కూడా ఇప్పుడు ఏదైతే పబ్లిక్ మాట్లాడుకునేది ఏంటంటే కేవలం వీళ్ళు ఆ రోజు పర్మిషన్ ఇచ్చే రోజు ఒక పద్ధతిగా ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. పబ్లిక్కి ఇక మీదట మీరు ఇలా షాపింగ్ మాల్లకు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ పెట్టే వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? ప్రతి షాపింగ్ మాల్లోనూ వాటిలోనూ మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఇంతకుముందు ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని చెప్పేసి వాటి మీదనే మళ్ళీ నోటీసులు ఇచ్చేసి అవేమి లేకుండా చూసుకోవాలని వాళ్ళు చెడుతున్నామో పెట్టిస్తున్నాం కూడా అన్నీ కూడాను. ఏదైతే ఇలా నసరాపేటలో జరిగిన స్వాతి షాపింగ్ మాల్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదో పూర్తిగా అయితే కేవలం మన అధికారులతో మాట్లాడినా సరే ఒక ఎంట్రీ ఉంది, రెండో ఎంట్రీ ఎగ్జిట్ అయితే లేదు. ఆ రెండో ఎగ్జిట్ లేకపోవడం వల్ల మేము వెళ్ళడానికి కూడా చాలా ప్రమాదకరంగానే ఉంది. ప్రజల ప్రాణాలు దేవుడు ఎరుగు. ఈరోజు మా ప్రాణాలు మేము కాపాడుకోవడానికే సత్తరవతరం పడుతున్నామని కూడా ఫైర్ అధికారులు అయితే చెబుతున్నారు. కేవలం ఏదైతే కొంతమంది అధికారులు మామూలు మత్తులో తీసుకొని ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇస్తున్నారో అలాంటి అధికారుల మీద తక్షణమే ఇటు కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని అలాంటి అధికారులని త్వరగా ఇక ఇలాంటి హాస్పిటళ్ళు కానీ ఇలాంటి షాపింగ్ మాల్లు కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకోకుండా చూడాలని చెప్పి పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి షాపింగ్ మాల్లో ఎవరైతే షాపింగ్ మాల్ పెట్టే బడా వ్యక్తులు ఉన్నారో ఇటు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ఇటు ఫైర్ వాళ్ళకి కానీ ఇచ్చే మామూలు ఆపుకొనైనా సరే ఏదైతే ఫైర్కి సంబంధించి పూర్తిగా అన్ని భద్రతకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పి ఇటు పబ్లిక్ అయితే కోరుతున్నారు. ఇక మీదట ఎవరైనా షాపులకు వెళ్ళాలనుకుంటే బట్టలు కొనుక్కునేడానికి లగేజ్ తీసుకెళ్లాలో లేదో తెలియదు కానీ ఫైర్ అయితే మాత్రం గ్యాస్ బండ్ అయితే ఒకటి తీసుకెళ్లాలని చెప్పి పబ్లిక్ కూడా అనుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో స్వాతి షాపింగ్ మాల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంత ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.